నా తండ్రి యూపీ బీజేపీ లీడర్ అని చెప్పి కూడా ఈమె చెప్తోంది. मेरे खुद के पिताजी, मेरा गांव समाज सब बीजेपी के नेता है. మన దేశ రాజకీయ పార్టీలు ఈ యువతను ఆశ్చర్యపోయి చూస్తూ ఉండాలి. ఈ ర్యాలీని, ఈ మూవ్మెంట్ ని గమనిస్తూ ఉంటే గనక. ఎందుకంటే ఒక్క రాజకీయ సభ పెట్టడానికి డబ్బులు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, మందు సీసాలు ఇస్తే గానీ సభలు నిండవు. అలాంటిది ఎందుకు లక్షలాది మంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చెలో ఢిల్లీ అని చెప్పి రాజధానికి వచ్చి చెలో పార్లమెంట్ అని చెప్పి ఈ స్థాయిలో పాల్గొన్నారు? ఏ మోటివ్ వాళ్ళని ముందుకు నడిపించగలిగింది? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, న్యాయం కావాలి, ప్రభుత్వాలని కాదు అధికారము ప్రజలది అని చెప్పి చాటి చెప్పాలి అనుకున్నారు. ఇది పార్టీలకు ఒక పాఠము, ఒక గుణపాఠం. పబ్లిక్ ఇష్యూస్ ని నెగ్లెక్ట్ చేస్తే ఇక ఈ దేశ యువత చేతులు ముడుచుకుని కూర్చోదు. రియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు యువత నిలబడతారు, తలబడతారు, ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. ప్రజాస్వామ్యాన్ని పాలకులు హేళన చేస్తుంటే ఇలా ప్రజల సత్తా ఏంటో ఖచ్చితంగా చూపిస్తారు. అది ఈ ర్యాలీ చెప్తోంది. ఈ అమ్మాయి చేతిలో ఉండే ప్లకార్డ్ని చూడండి ఒకసారి. ద పవర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పీపుల్ ఇన్ పవర్. అధికారంలో కూర్చున్న వాళ్ళకంటే కూడా ఆ అధికారాన్ని ఇచ్చిన ప్రజలు చాలా గొప్పవాళ్ళు. అలాగే ఈ చిన్నారి పాప ఏం చెప్తోందో చూడండి. ప్లీజ్ సేవ్ మై ఫ్యూచర్. అవును, ప్రజాస్వామ్య దేశాన్ని నియంతృత్వ పోకడల్లోకి నెట్టేస్తున్న పాలకుల నుంచి ఇలాంటి పిల్లల భవిష్యత్తును కాపాడడానికి ఈ దేశ యువత ఇలా బాధ్యతాయుతంగా ముందుకు కదిలింది. రోజు ఈ ఉద్యమం మొదలవడానికి కారణం నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలే కావచ్చు. కానీ ఇక్కడి దాకా వచ్చిన ఈ యువత అంతా కూడా నీట్ సమస్యని ఎదుర్కోని వాళ్ళు, రకరకాల ఇష్యూస్ లో ప్రభుత్వ ధోరణి చూసిన వాళ్ళు, ఏ మూమెంట్ ని కూడా ఎలాంటి ప్రచారాలతో, మత ప్రచారాలతో, మత విద్వేషాలతో అణచివేయాలి అని చెప్పి, వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించాలి అని చెప్పి పాలకులు, పాలక పార్టీ ప్రయత్నం చేస్తోందో పదే పదే చూసి విసిగి వేసారిపోయిన వాళ్ళు, ఈ దేశం ఎంతటి ప్రమాదకరమైన స్థాయిలోకి వెళ్ళిపోతోందో చూస్తూ ఇంతకాలం ఊరుకొని ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోకూడదు అని చెప్పి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. వీళ్ళలో చాలా మంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వీళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, డాక్టరేట్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఏ ఉద్యోగం లేని నిరుద్యోగ యువత పెద్ద స్థాయిలో పాల్గొంది. అందరికంటే ముఖ్యంగా ఇదే యువతలో ఒకప్పుడు బీజేపీని అభిమానించిన వాళ్ళు, బీజేపీకి ఓట్లేసిన వాళ్ళు, మేము ఒకప్పుడు అంధభక్తులుగా ఉన్నాము అని చెప్పుకుంటూ కూడా పాల్గొన్నారు. వినండి ఈమెమంటుందో. ముఖానికి మాస్క్ వేసుకున్న ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను యూపీ ప్రయాగరాజ్ నుంచి జంతర్ మంతర్ కు చెలో సంసద్ లో పాల్గొనడానికి వచ్చాను అని చెప్పి ఈమె చెప్తోంది. అలాగే నా తండ్రి యూపీ బీజేపీ లీడర్ అని చెప్పి కూడా ఈమె చెప్తోంది. मेरे खुद के पिताजी, मेरा गांव समाज सब बीजेपी के नेता है. मेरे खुद के पिताजी नेता है. हमें घर में भी लड़ना पड़ रहा है. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి మరి ఈ ప్రోగ్రామ్ కి వచ్చిందంట. ఈ అమ్మాయి చెప్పింది నిజమే అయితే మాత్రము అది చాలా చాలా పెను మార్పు ఈ దేశంలో వచ్చింది.